దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అతి శుభమైన నామమును బట్టి చేరి ఉన్న మీకందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ఈ వాక్యం వీక్షిస్తున్న మీకందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభువునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలోకి దేవుడు మనం నడిపించి ఆయన మన ఆశీర్వదించడానికి మన యొక్క జీవితంలో నెమ్మదికరమైన జీవితమును, ఆశీర్వాదకరమైన జీవితమును, ఏ గొడవలు లేని జీవితమును ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రతి మానవుడు కూడా నూతన సంవత్సరంలోనికి రాగానే అనుకునేటువంటి మాట్లాడి తెలుసా, ఈ సంవత్సరం ఎలా ఉంటుందో. అయిపోయిన సంవత్సరంలో చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా భయపడుతూ వచ్చారు. అలాగే చాలా స్వాగలతోనూ ఆర్థికంగాను ప్రతి విషయంలో కూడా చాలా మంది ఇబ్బందులు పడుతూ ముందుకు కొనసాగారు. అయితే నూతనమైన సంవత్సరంలోనికి రాగానే ప్రతి మానవుడు కూడా కోరుకునేది నెమ్మది కలిగిన జీవితమును, విశ్రాంతి కలిగిన జీవితమును, ఏ శోధన లేని జీవితము కావాలని కోరుకుంటారు. అయితే అటువంటి జీవితం ఇవ్వడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధమే. అయితే మన యొక్క జీవితంలో ఎలాగో జీవిస్తే అటువంటి జీవితం దేవుడు మనకి ఇస్తాడో ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొద్ది సమయాన్ని, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. దేవుని యొక్క వాక్య ధ్యాన నిమిత్తము పరిశుద్ధ గ్రంథము నుండి దినవృత్తాంతములు 2వ గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనం నుండి 6వ వచనం వరకు వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేసి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకు యూదావారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను సూర్య దేవతా స్తంభములను యూదావారి పట్టణములన్నిటిలో నుండి విసిరేసెను. అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. ఆ సంవత్సరములో అతనికి యుద్ధములు లేకపోవుడి చేత దేశంలో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతను యూదా దేశమున ప్రాకారములుగా పట్టణములను కట్టించెను. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని నేర్చుకుందాం. మమ్ములను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యా మీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. గత సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ దయాన్ని కిరీటంలో మమ్మల్ని భద్రపరిచి మమ్మల్ని సజీవ లెక్కలో వచ్చి మమ్మల్ని పోషించి సంరక్షించి నడిపించిన యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ నూతనమైన సంవత్సరంలోనికి 2021వ సంవత్సరంలోనికి మమ్మల్ని ప్రవేశింపజేసి మొదటి ఆదివారంలోనికి మమ్మల్ని తోడుకుని వచ్చి ఇంతవరకు పాటల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా మహిమ తెచ్చుకున్న యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. నీ కొద్ది సమయాన్ని మేము ధ్యానం చేస్తూ ఉండగా అయ్యా మీ పక్షముగా నిలబడి దాసుని నీ శిలువ చోటను మరుగుపరిచి నీ దాసుని నిరంతర ఆత్మశక్తి చేత అభిషేకించి బలపరిచి నీ దాసుని నోట నీ మాట నుంచి మాతో సూటిగా మాట్లాడించబడగా వెనకలుగు చెవి, గ్రహించగల మనసు, లోబడి అనుసరించి నడిచే మనసు అయ్యా ప్రతి బిడ్డలైన వారికి అందించమని అతి త్వరలో పెళ్లి కుమారునిగా రానేయున్న యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగములో ఈ సంవత్సరము మన యొక్క జీవితమును నెమ్మది కలిగిన జీవితమును, విశ్రాంతి కలిగిన జీవితమును, శాంతి కలిగిన జీవితమును మన జీవితంలో పొందుకోవాలంటే
మన బ్రతుకు ఎలా ఉండాలో ఈ చదవబడిన వాక్య భాగంలో కొన్ని విషయాలు అక్కడ రాశాడు. అయితే ఏమిటే విషయాలు అంటే ఆశ రాజు మనకి కనపడుతూ ఉన్నాడు. సొలొమోను కుమారుడైన అబియా పుట్టినటువంటి వాడు ఎవరంటే ఆశ. ఈ ఆశ అనే మాటకు అర్థము వైద్యుడు. ఆశ అనే మాటకు అర్థం ఏమిటంట? వైద్యుడు అనే అర్థం కలిగిన ఆశ అతను ఏలుబడిలోకి వచ్చిన తర్వాత 6వ సంవత్సరంలో అతను 4 ప్రాముఖ్యమైన విషయాలు చేశాడు, మార్పులు చేశాడు రాజ్యంలో. ఏమిటి ఆ యొక్క మార్పులు అంటే, అతడు దేవుని దృష్టికి అనుకూలముగాను యథార్థముగా నడిచాడంట. మొట్టమొదటి మార్పు ఏంటంట? దేవుని దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచాడు. రెండవది, ఆ దేశంలో సూర్య దేవతలను పూజించేటువంటి ఆ యొక్క విగ్రహాలను, దేవతా స్తంభాలను పునాదులతో సహా ప్రకటించాడు. ఇది రెండవది. అంటే విగ్రహాలను తీసివేశాడు, ప్రజల హృదయముల నుంచి తొలగించాడు. మూడవది, అతడు దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వాడిగా ఉన్నాడు. మూడవది ఏంటంట? దేవుణ్ణి ఆశ్రయించిన వాడిగా ఉన్నాడు. నాలుగవది, దేవుని యొక్క వాక్యమును, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచినప్పుడు అతని దేశంలో ఆ సంవత్సరం మందు ఏమి లేవంట? యుద్ధములు లేవు, గొడవలు లేవు, ఏ సాధన లేదు. ఆ దేశమందు ఆ సంవత్సరము నెమ్మదిగాను విశ్రాంతిగాను శాంతికరముగా ఆ దేశము నడిపించబడింది అనే మాటను ఈ రోజున మనం చదవగలిగాం. ఒక ఆశ యొక్క జీవితంలో తన జీవితంలో ఆ సంవత్సరము మార్పులు చేసుకున్నప్పుడు తన ప్రవర్తన, తన ఆలోచన, తన ఉద్దేశములన్నీ కూడా దేవునికి అనుగుణముగా మలుచుకున్నప్పుడు అతని యొక్క దేశంలో విశ్రాంతి కలిగింది, నెమ్మది కలిగింది. అలాగే అసలు గొడవలన్నవి కూడా లేవు. అయితే మన యొక్క జీవితంలో నూతన సంవత్సరంలోకి రాగానే మనము ఒక తీర్మానంతో ఉంటాం. గత సంవత్సరంలో ఏడుస్తూ ఉన్నాను, గత సంవత్సరంలో నెమ్మది లేకుండా ఉన్నాను, గత సంవత్సరంలో శాంతి లేకుండా ఉన్నాను, గత సంవత్సరంలో అప్పులతో ఉన్నాను, గత సంవత్సరంలో గొడవలతో ఉన్నాను. ఈ నూతన సంవత్సరంలో ఏ గొడవ గోల లేకుండా మా కుటుంబం నెమ్మదిగా విశ్రాంతిగా సమాధానంగా ఉండాలని మూర్ఖుడితో సహా ప్రతి బిడ్డలైన వారు కూడా అనుకుంటూనే ఉండాలి. మంచిదే. అయితే నువ్వు దేవుల్లో ఉన్న నీవు వారికి వాక్యము తెలియదు కనుక మూర్ఖులైన వారు వారి ఇష్టానుసారంగా వారు జీవించి దేవుని యొక్క విశ్రాంతిని నెమ్మది పొందుకోలేకపోతున్నారు. నువ్వు దేవులో ఉన్న దేవుని యొక్క వాక్యం ఎరిగిన నీవు చేయవలసిన పని ఏమిటి అంటే, మొట్టమొదటి యొక్క లక్షణాన్ని మనం ఆలోచన చేస్తాను. ఈ 4 లక్షణాలు మీకు క్లుప్తంగా నేను తెలియపరిచి నేను వాక్యాన్ని నేను ముగిస్తాను. మొట్టమొదటి లక్షణం ఏంటి? చదువు ఒకసారి వాక్యాన్ని. ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచినవాడు. చూడండి, మొట్టమొదటి లక్షణం తమ దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచాడు. మనము దేవుని బిడ్డలమైన మన యొక్క జీవితంలో కూడా ఆశవలే మనం ఎలా ఉండాలో తెలుసంటే వైద్యులుగా ఉండాలి. ఆశ అనే పేరుకు అర్థం ఏమిటి? వైద్యుడు బాగు చేసేవాడు. ఎంతో బాధతో వెళ్తారు, గాయముతో ఎంతో వ్యాధులతో వెళ్తారు వైద్యుడి దగ్గరికి, కన్నీటితో వెళ్తారు. ఎరిగినటువంటి వాడిని డాక్టర్ చేసే పని ఇప్పుడు తెలుసా? వైద్యుడు అనగా డాక్టర్. మీ అందరూ ఇంగ్లీష్ బాగా తెలుసు, తెలుగు కంటే. వైద్యుడు అంటే అంత అర్థం కాదు మీకు. డాక్టర్ గారు అక్షరం రానటువంటి వాడు కూడా ఏమంటాడు తెలుసా? డాక్టర్, ఇంగ్లీష్ పదం. అయితే ఈ ఆశ యోధా ప్రజలైన వారికి ఎలా ఉన్నాడంటే వైద్యుడిగా ఉన్నాడు.
వైద్యుడిగా ఉన్నాడు. అంటే అతను ఇహ సంబంధమైన వైద్యం చేయలేదు. అతను ఇహ సంబంధమైన వైద్యం చేయలేదు. ఎందుకు నేను చెప్పగలుగుతున్నానంటే అతనికి మరణాపాయం వచ్చినప్పుడు ఆఖరు దినాల్లో ఇతడు దేవుని యొక్క జీవితంలో, అతని యొక్క జీవితంలో నెమ్మదికరమైన జీవితమును, ఆశీర్వాదకరమైన జీవితమును, హెచ్చింపు జీవితం వచ్చినప్పుడు ఇతనికి గర్వం వచ్చి ఏం చేశాడు తెలుసా? దేవుని ఆశ్రయించకుండా డాక్టర్ను ఆశ్రయించాడు. డాక్టర్ను ఆశ్రయించాడు. అంటే డాక్టర్ గారు అంటే ఏ సంబంధమైన వైద్యుడు చేసే డాక్టర్ కాదు, హృదయానికి సంబంధించిన వైద్యుడు. ప్రతి హృదయంలో నెమ్మది పొందుకోవాలి అంటే, ప్రతి హృదయంలో విశ్రాంతి పొందుకోవాలి అంటే, ప్రతి హృదయంలో శాంతి పొందుకోవాలి అంటే ఏ వైద్యును అందించాలో ఎరిగినటువంటి వాడిగా ఈ ఆశ ఉన్నాడు. దేవుని బిడ్డలమైన మనము కూడా ఎలా ఉన్నారో తెలుసా? ఆశ వలె వైద్యులుగా ఉండాలి. ఎందరైతే బాధలో ఉన్నారు, ఎందరైతే వ్యాధుల్లో ఉన్నారు, ఎందరైతే శోధనలో ఉన్నారు, వారందరికీ ఊరట కలిగించేటువంటి వారిగా ఉండాలి. దేవుని యొక్క ప్రేమను రుచి చూపించే వారిగా ఉండాలి. దేవుని యొక్క గొప్ప కార్యములు వారి యొక్క జీవితంలో పొందుకునేటట్లుగా మనము ఉండాలి. దేవుని బిడ్డలారా, మరి ఈ రోజు నువ్వు వైద్యులుగా ఉన్నావా లేకపోతే గాయపరిచేటువంటి వాడిగా ఉన్నావా అనేది మనం ఆలోచన ఈ నూతన సంవత్సరంలో మనం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ చదవబడిన వాక్య భాగంలో ఈ ఆశ అతను వైద్యుడిగా ఉండడానికి గల కారణం ఏమిటి అంటే, మొట్టమొదటి లక్షణం చూసినప్పుడు అతడు యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచాడంట. ఈ రోజున నీవు ఎవరికి అనుకూలంగా నడుస్తూ ఉన్నావు? లోకానికి అనుకూలంగా నడుస్తూ ఉన్నావా లేకపోతే అన్యులైన వారికి అనుకూలంగా నడుస్తూ ఉన్నావా? నీ బంధువులైన వారికి అనుకూలంగా నడుస్తూ ఉన్నావా లేకపోతే దెయ్యాలకు అనుకూలంగా నడుస్తూ ఉన్నావా లేకపోతే దేవునికి అనుకూలంగా నడుస్తూ ఉన్నావా? ఆలోచన చేయండి. నీవు లోకస్తులకి అనుకూలంగా నడిస్తే నెమ్మది నువ్వు పొందుకోలేవు. లోకానికి అన్యులకు అనుకూలంగా నడిస్తే నీవు ఎంత మాత్రం నెమ్మది పొందుకోలేవు, విశ్రాంతి పొందుకోలేవు. మరి ఎవరికి అనుకూలంగా నడుచుకుంటే నీ జీవితంలో నెమ్మది పొందుకుంటావంటే దేవునికి అనుకూలముగా నడుచుకోవాలి. దేవునికి అనుకూలంగా నడుచుకోవాలి. దేవుని బిడ్డలారా, మన ఇష్టానుసరంగా మనం నడుచుకుంటూ మనకి అనుకూలంగా, మనకు అనుకూలమైతే ప్రార్థనకి వెళ్తాం, అనుకూలం కాకపోతే మానేస్తాం. ఇది నీ అనుకూలం. మరి దేవునికి అనుకూలంగా నడుచుకుంటేనే ఈ నూతనమైన సంవత్సరంలో నీ బ్రతుకులో, నీ జీవితంలో నెమ్మదిని, విశ్రాంతిని పొందుకుంటావు తప్ప నువ్వు దేవునికి కాలు ఇచ్చినంత మాత్రాన, లేకపోతే నువ్వు దేవుని యొక్క దోషులతో అభిషేకం పొందినటువంటి వారితో ప్రార్థన చేయించుకున్నంత మాత్రాన, లేకపోతే నువ్వు అనేకమైన పుణ్యక్షేత్రాలు తిరిగినంత మాత్రాన నీ జీవితంలో నెమ్మది పొందుకోలేవు. మరి ఎప్పుడు అంటే దేవునికి అనుకూలంగా నడుచుకోవాలి. ఆశ అతను మహారాజండి. అతను ఎవరు? ఒక రాజుగా దేవుడు అతనికి ప్రతిష్ఠించాడు, అభిషేకించాడు. రాజుగా ఉన్నవారే దేవునికి అనుకూలంగా నడుచుకుంటున్నారు. ఈ రోజున మనం ఏ రోజులు, ఈ లోకంలో నీవు నేను ఏ రోజులము, ఏ రాజ్యము మన మీద లేదు, ఏ రాజ్యాన్ని మనం పరిపాలించలేము. కానీ ఆ రాజుల కంటే గొప్పవారిగా మనము భావించి మనకి అనుకూలంగా నడుచుకుని మన జీవితంలో నెమ్మది లేకుండా చేసుకుని దేవుని మీద బండాలేసేటువంటి క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నాం. జాగ్రత్త సుమా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఈ నూతన సంవత్సరంలో మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నేను ప్రతి వారికి విశ్రాంతిని కలుగజేస్తాను. ప్రయాసపడి భారము మోసుకొచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేసే దేవుడేనా? ఎవరికి విశ్రాంతిని కలగజేసే దేవుడు మన దేవుడు. నెమ్మది లేకుండా చేసేవాడికి కాదు, యుద్ధాలు కలగజేసేవాడికి కాదు, నీ జీవితంలో ఆశీర్వాదం లేకుండా చేసే దేవుడు కాదు మన దేవుడు. ప్రతి వారికి ఆయన రెండు చేతులు దిననెల్లా చాపుతూ ప్రతి వారి యొక్క జీవితంలో విశ్రాంతిని కలిగించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఎప్పుడు అంటే ఆయనకు అనుకూలంగా నడుచుకున్నప్పుడు. నీకు అనుకూలంగా నడుచుకుంటే ఏమవుతుంది? నీ జీవితంలో శ్రమలు, బాధలు, ఏడ్పులు,
గొడవలు తప్ప ఇంకా ఏమీ ఉండవండి. కనుక ఈ రోజున నీవు నూతన సంవత్సరంలో దేవుడికి అనుకూలంగా నడుచుకుంటున్నావా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. అయితే పరిశోధన గ్రంథంలో ఇంకొక ఇద్దరు మాటలు మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళిపోదా. దావీదుని గురించి మనం తెలిసినటువంటి వాక్యం గురించి మనకు ఎరిగినటువంటి వారమే. దావీదు యొక్క జీవితంలో అతడు కూడా యెహోవా దృష్టికి అనుకూలంగా నడుచుకున్నాడంట. చదువుదాం ఒకసారి రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. అతడు తన తండ్రి పూర్వం అనుసరించిన పాప మార్గములన్నీ అన్నిటిలో నడిచెను. తన పితరుడైన దావీదు హృదయము దేవుడైన యెహోవా యెడల దావీదు యొక్క హృదయము తన దేవుడైన యెహోవా యెడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి తప్ప హిత్తీయుడైన ఊరియా విషయంలో తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగాను దేవునికి అనుకూలముగా నడుచుకున్నాడు. ఈ రోజున నీవు ఎవరికి అనుకూలంగా నడుచుకుంటున్నా? దావీదు ఒక ఉరియా విషయంలో తప్ప, అంటే తన భార్య బత్షెబ విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయంలో తన బ్రతుకు దినములన్నీ ఒక వారం కాదండి దేవునికి అనుకూలంగా నడుచుకోవడం. 2 వారాలు కాదు, 3 వారాలు కాదు. దావీదు తన బ్రతుకు దినములన్నీ అతడు మహారాజు అయినప్పటికీ దేవునికి అనుకూలంగా నడుచుకున్నాడు కనుక అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చేటువంటి వాడు దావీదు. అందుకే దావీదు యొక్క జీవితంలో ఏ పేరు కూడా కొదువై ఉండలేదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డారా, ఈ రోజు నీ జీవితంలో నువ్వు ఎలా నడుచుకుంటున్నావు? దేవునికి అనుకూలంగా నడుచుకుంటున్నావా? నీలో యథార్థత ఉందా? పరిశీలించుకున్నారా? ఎవరి దృష్టిలో ఉన్నామో తెలుసా? దేవుని బిడ్డలమైనము. అలాగే ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా ఎవరి దృష్టిలో ఉన్నారో తెలుసా? దేవుని దృష్టిలో ఉన్నారు. నీవు అనుకోవచ్చు, నన్ను పాస్టర్ గారు నన్ను దృష్టిలోనే పెట్టుకోవట్లేదు, లేకపోతే ఎక్కువ క్వాలిటీ ఇచ్చిన వారిని దృష్టిలో పెట్టుకుంటున్నారు పాస్టర్ గారు, నన్ను ఎంత మాత్రం దృష్టిలో పెట్టుకోలేదు అనుకుంటున్నావేమో. నీవు పాస్టర్ గారి దృష్టిలో ఉన్నా లేకపోయినా దేవుని యొక్క దృష్టిలో నీవు ఉన్నావా లేదా అనేది పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమై ఉండాలి. నేనెంతో పని చేశాను దేవుని యొక్క పని కొరకు, అయినప్పటికీ పాస్టర్ గారు నన్ను పట్టించుకోలేదు అని ముఖాలను మార్చుకుని మోడలు కూర్చునే క్రైస్తవులు ఈ రోజున లేకపోలేదు, ఉన్నారండి. పాస్టర్ గారి దృష్టిలో నువ్వు ఉన్నా లేకపోయినా దేవుని యొక్క దృష్టిలో నువ్వు యథార్థంగా నడుచుకున్నావా లేదా అని నువ్వు ఎప్పటికప్పుడే ప్రతిరోజు కూడా పరిశీలించుకోవాల్సినటువంటి వారై ఉండాలి. మరి ఉంటున్నావా? అందుకే ఉండటం లేదేమో, అందుకే దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకో దేవుని యొక్క దృష్టికి దావీదు యథార్థంగా నడుచుకున్నాడు. తన దేవుడైన యెహోవా దృష్టికి, తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగా నడుచుకున్నారు. ఈ రోజున చాలా మంది అన్యులైన వారు తమ దేవుడి దృష్టికి అనుకూలంగానే నడుచుకుంటారండి. దేవుడు భావించే వారి దృష్టిలో వారి దృష్టికి అనుకూలంగా నడుచుకుంటారు, ఒక క్రైస్తవుడు తప్ప. అంటే క్రీస్తు ఏమి చేయలేని దేవుడు కాదు, ఆయన రోషము కలిగిన దేవుడు. ఆయన దృష్టిలో మనం ఎలాగుండాలో తెలుసా? ఆయనకు అనుకూలంగా నడుచుకునేటువంటి వారికి మనం ఉండాలి. నీకు అనుకూలంగా నడుచుకున్నావేమో గత సంవత్సరం అంతా, నీ బంధువులకు అనుకూలంగా నడుచుకున్నావేమో, నీ స్నేహితులకి అనుకూలంగా నడుచుకున్నావేమో. జాగ్రత్త. దేవుని దృష్టిలో ఆయనకు ఎదుట ఆయనకు అనుకూలంగా నడుచుకోవాలండి. ఒక క్రైస్తవ సహోదరి వివాహం చేసుకుంటుందంట, రక్షణ కుటుంబం.
రక్షణ పొందిన కుటుంబం వివాహం చేసుకుంటుంది. తన కుమారునికి వివాహం చేసుకున్న కుమార్తె ఆమె భక్తి ఎలా ఉందో తెలుసా? వివాహానికి ముందు దేవుడు నా పట్ల గొప్ప మేలు చేశాడని చెప్పి కుటుంబ ప్రార్థన పెట్టుకుని 2 శక్తుగులతో పలహారంతో సరిపెట్టేసిందంట. అయ్యగారితో చెప్పిందంట మళ్ళా మాట, అయ్యగారు నేను దేవునికి ముందు ప్రాధాన్యత ఇస్తానండి, నేను దేవునికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తానని కుటుంబ ప్రార్థన పెట్టుకుందంట. పెట్టుకుని పలహారం సంతోషంగా వచ్చి ఆ వారి గురించి, ఆ కుటుంబం గురించి వచ్చినటువంటి దేవుని బిడ్డలందరూ కూడా అంగలార్చి ప్రార్థన చేసి నువ్వు ఎంత గొప్ప కార్యములు జరిగించావు అయినా ఆయన కుటుంబం గురించి అందరూ కన్నీరు విడిచి ప్రార్థన చేసి ఆ కుటుంబం అంతా కూడా దీవెనకరంగా ఉండాలని, వివాహం జరిగించే బిడ్డలందరూ కూడా వారి పరిస్థితులు అభివృద్ధి చెంది భూమిని నిండించేటువంటి వారికి ఉండాలని అందరూ కూడా ప్రార్థన చేశారంట. చేస్తే 2 సత్యపడి నుంచి పలహారం పంపించేసిందంట. మళ్ళీ అయ్యగారితో చెప్తుందంట, అయ్యగారండి నేను అంత నేను చేసుకోలేకపోతున్నానండి, బంధువులు మాత్రమే పిలుచుకుని ఏకపోతులు వేసుకుని పెట్టుకున్నాను. బంధువులు పిలుచుకుని వేటకు పోయించుకుని మాసం కూడా పెట్టుకుందాం అనుకుంటే ఎవరికి? బంధువులకి. ఆ ఏ రోజైనా ఈమె గురించి ప్రార్థన చేశారా? వీరి యొక్క క్షేమం కోరుకున్నారా? వారి గురించి ఎప్పుడైనా అంగలార్చారా? అది ఎవరికి అనుకూలంగా మలుచుకున్నారు అంటే దేవునికి అనుకూలంగా మలుచుకోవట్లేదండి. సంఘము అంటే పరిశుద్ధమైనది. సంఘానికి దేవుడు మాట్లాడుతున్నాడు, సంఘంతో మాట్లాడుతున్నాడు. మీరు నా శరీరమై ఉన్నారు. క్రీస్తు యొక్క శరీరాన్ని అవతలకి వెళ్ళేసి అన్యుల్ని మనము పోషించేటువంటి వారు ఉన్నామేమో. జాగ్రత్త. ఈ నూతన సంవత్సరమైన ఒక తీర్మానంతో ముందుకు వెళ్ళండి. సంఘం అంటే సామాన్యమైనది కాదు. ఇదిగో దైవజనుడైన, దైవ సేవకురాలైన సంఘమైన నీ గురించి ఆలోచనలు కూడా అంగలార్చి ప్రార్థించారు. ఎవరు తెలుసా? నీ క్షేమం గురించి, నీ పోషణ గురించి, నీ కాపుదల గురించి అనుదినము కూడా ప్రార్థన చేసేది ఎవరు తెలుసా? సంఘముతో సహా దైవజనుడు సంఘం అందరితో కలిసి ప్రార్థన చేయించేవాడు దైవజనుడు. అటువంటి దైవజనుడిని పైబద్ధ ఎలా ఉంది తెలుసా? నేను ముందే దేవుడికి ప్రాధాన్యత. ఏమిచ్చావు నువ్వు? ప్రాధాన్యత. నీ కొరకు అంగలార్చి ప్రార్థన చేసే వారికి 2 కోళ్ళు భోజనం తినడానికి ప్రయాణమై ఆ కొత్త బట్టలు వేసుకుని వచ్చి ఆహారం తినడానికి వచ్చిన వారికి చక్కని వేటపోతు మాసం. ఇదేనా? అది ఎవరికి అనుకూలంగా చేసుకుంటున్నారు తెలుసా? అది మనకి అనుకూలంగా మలుచుకున్నారండి. కానీ అటువంటి వారి జీవితంలో దేవుడు నెమ్మదిస్తానన్నాడు. దేవునికి అనుకూలంగా నడుచుకోవాలి. దేవుని యొక్క దృష్టిలో యథార్థంగా జీవించడం నేర్చుకోవాలి. ఈ రోజున సంఘాన్ని పక్కన పెట్టి వేసి ఏం చేస్తున్నారు తెలుసా? అన్యులతో శుభకార్యాలు చేసుకుంటున్నారండి. పిల్లల పుట్టినది మొదలుకుని వారి ఎదిగి ప్రయోజకులు అయ్యే వరకు వారి గురించి అంగలాంటి ప్రార్థన చేసేటువంటి వారిని పక్కకి గెంటేస్తున్నారండి సంఘాన్ని. ఇదేనా క్రైస్తవుల యొక్క లక్షణం? ఇదేనా దేవునికి అనుకూలంగా నడుచుకునే లక్షణం? ఆలోచన చేయండి, చాలా జాగ్రత్త అండి. ఆనాడు దావీదు దేవుని యొక్క దృష్టిలో దేవునికి, తన దేవుడని యెహోవా దృష్టికి అనుకూలంగా నడుచుకున్నారు. అలాగే సంఘస్థులు చేసే పని ఏంటో తెలుసా? ఒక పొద్దులుగా తీసుకొని ముహూర్తం పెట్టుకుంటారు గృహప్రవేశానికి. మళ్ళీ ఏం చేస్తారు? పాస్టర్ గారు చెప్తారు, ఎప్పుడు అయ్యగారు మీరు వచ్చి ప్రార్థన చేయాలి, మీరు వచ్చి ప్రార్థన చేయగలిగే కుదరదండి, దేవుడు లేకపోతే ఏది మేము ముందుకు సాగమని. పాస్టర్ గారు వచ్చాక ఆల్రెడీ దూడతో తిప్పేస్తారు ఇల్లు అంతా. దూడాలి కదా తిరిగే పాస్టర్ గారు తర్వాత పాస్టర్ గారు రావాలి. పొద్దున పని అయిపోతుంది, ముందు పొద్దున పని అయిపోతుంది, దూడ అయిపోతుంది. దూడలో వచ్చేసుకోవడం తిరిగేస్తే ఆ రుచానికి ఎవరు తిరగాలి? పాస్టర్ గారిని తిప్పుతారు. సంఘం ఉన్న దౌర్భాగ్య పరిస్థితి అటువంటిదండి. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. నీకు అనుకూలమైన నీకు విశ్రాంతి రాదు. దేవుని యొక్క దృష్టిలో ఆయన చూస్తూ ఉన్నాడు. నీవు ఆయనకు అనుకూలంగా నడుస్తూ ఉన్నావా, నీకు అనుకూలంగా చేసుకుంటున్నావా అని ఆయన చూస్తున్నాడండి. కనుక ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకులో విశ్రాంతిని కలగ చేయడానికి, ఈ సంవత్సరం అంతా కూడా ఆశ్చర్యకర జీవితంలో విశ్రాంతిని కలగ చేసిన దేవుడు ఈ సంవత్సరంలో కూడా నీ జీవితంలో విశ్రాంతి, నెమ్మదిని కలిగించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అంతేగాని నీకు అనుకూలంగా చేసుకుంటే తెల్ల బట్టలు పాస్టర్ గారు రుచులు తిరగడం కాదు.
అలా తిప్పకండి, మీకు అనుకూలంగా చేసుకోకండి. దైవజనుడు అడగాలి, అయ్యా ఇదిగో నేను చక్కని గృహం కట్టుకున్నాను, మీకు ఏ రోజు అనుకూలం ఉంటే ఆ రోజు గృహ ప్రవేశం పెట్టుకుందాం. అది సంఘ సహోదరికి ఉండవలసిన లక్షణం. అదే దేవుడికి అనుకూలంగా ఉండే లక్షణం. నీ ఇష్టం వచ్చినట్టు ముహూర్తాలు పెట్టుకుంటాను. ముహూర్తానికి శుభకార్యానికి ఎవరు కావాలి? పొద్దులు కావాలి. నీ గురించి, నీ ఇంట్లో కార్యాల గురించి మాస్టర్ గారు మాత్రం ప్రార్థన చేయాలి. ఆ పని ఏంటి? కన్నీరు విడిచి శుభకార్యాలకు వచ్చేటప్పటికి, తిరణాలకు వచ్చేటప్పటికి సాగులు కనపడడం, సంఘము కనపడడం. ఎంత దౌర్భాగ్యం ఇస్తుంది అండి. మొన్న క్రిస్మస్ ఆరాధన రోజుని దేవుని ఎలాగైనా కుమారుడండి, అతను మొక్కుబడి చేసుకున్నాడంటే నాకు నేను ఆశ్చర్యపోయానండి. ఎక్కడ? దేవుని మందిరంలో మొక్కుబడి చేసుకున్నాడు. నేను స్టేజ్ మీద ఉంటే నన్ను పిలిచాడండి, అయ్యా మీరు రండి, ఇక్కడ రండి అని అక్కడ ఉండి గుమ్మ ముందుండి ప్రతిలాడుతున్నాడు. ఎలా ఏంటి అంటే, అయ్యా నేను మొక్కుబడి చేసుకున్నాను, మీరు ప్రార్థన చేస్తే ఈ రోజు నేను వెళ్ళను. అయ్యా నేను ముద్ద చూద్దాం ఖాళీ లేదంటే, మీరు ప్రార్థన చేస్తున్నారు, నేను ఈ రోజే మొక్కుబడి చెల్లించుకుందామని వచ్చాను, నేను ప్రార్థన చేయండి అని దేవుని యొక్క సన్నిధిలో మొక్కుబడి చేసుకున్నాడండి. ఈ రోజున మీ జీవితంలో ఎవరికి అనుకూలంగా నడుచుకుంటున్నారు? దేవుడికి అనుకూలంగా నడుచుకుంటున్నారా? ఎవరి అంతరంగాన్ని వారే పరిశీలన చేసుకోండి. హిజ్కియా మహారాజు ఉన్నాడు, రాజులే దేవుడికి అనుకూలంగా నడుచుకుంటే మన దగ్గర ఏమీ లేకపోవడం, దేవుడికి ఎందుకు అనుకూలంగా నడుచుకో, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలకు ఎందుకు వారసులుగా ఉన్నాం? ఈ రోజు నన్ను పరిశీలన చేసుకున్నారా? చూడండి, పరిశుద్ధ గ్రంథము హిజ్కియా మహారాజును చూసినప్పుడు దినవృత్తాంతము 2వ గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. 20 నుంచి కిందకి 21వ వచనం కింద చదవండి. హిజ్కియా యోధా దేశమంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను పనిచేయచ్చు వచ్చెను. ఏంటంట? నమ్మకముగాను పనిచేయచ్చు వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవా విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతను హృదయపూర్వకంగా జరిగించి మనం ఎలా జరిగిస్తాం? దేవుని యొక్క సేవ పరిచర్య. మనం ఏదైనా పని చేసినప్పుడు హృదయపూర్వకంగా చేస్తామా? దేవుడు మనం వద్దన చేస్తాడు అనేటట్టు మనం చేస్తామా? ఇక్కడ హిజ్కియా మహారాజు కనపడుతున్నాడు. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగాను అనుకూలముగాను నడిచిన వాడే ఆ సంవత్సరంలో అతడు చేస్తున్న ప్రతి పనిలోనే వర్ధిల్లాడంట. దేవుని బిడ్డ, ఈ రోజున ఈ సంవత్సరంలో నీవు ఏ పనిని పూనుకుంటూ ఉన్నావో, ఏ పనులైతే చేస్తూ ఉన్నావో, ఆ పనులన్నీ కూడా సమర్పించి మిమ్మల్ని వర్ధిల్లింపచేయడానికి ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఎప్పుడో తెలుసా? దేవునికి అనుకూలంగా మనం నడుచుకున్నప్పుడు. మనకి అనుకూలముగా కాదండి. సుఖంగా నిద్రపోవాలంటే పొరుపు ఉండాలి, తలగాడు ఉండాలి. లేకపోతే చిందులు మనకి పడుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఏదైతే అవసరం ఉందో, ఎలాగ చేసుకుంటే విశ్రాంతి వస్తుందో అన్ని అనుకూలంగా సమకూర్చుకుంటాం. మరి దేవునికి అనుకూలంగా నువ్వు నడుచుకుని దేవుడిచ్చేటువంటి విశ్రాంతికరమైన జీవితంలో, యుద్ధమైన జీవితంలో నువ్వు ఎందుకు పొందుకోలేకపోతున్నావు? ఒత్తిడి జీవితం నువ్వు ఎందుకు పొందుకోలేకపోతున్నావు? ఎప్పుడు చూసినా నీ బ్రతికాగే ఉంటుంది కదా. కారణం ఏంటి? నీకు అనుకూలముగా నువ్వు నడుచుకోవడమే. ఇక్కడ చూసినప్పుడు ఆశ దేవుడికి అనుకూలముగాను యథార్థముగాను నడిచగనుక అతడు ఆ సంవత్సరములో యుద్ధములు లేవు, నెమ్మది కలిగిన జీవితమును, గొడవలు లేని జీవితమును, సమృద్ధికరమైన జీవితమును, శత్రువు యొక్క భయమైన జీవితమును అతడు పొందుకున్నాడు కదా. మరి నీ జీవితం ఎందుకు పొందుకోలేదు? ఆశారాజు పొందుకున్నట్లుగా నీ జీవితం ఎవరైనా పొందుకోగలరా? ఎవరైనా పొందుకుంటే చాలు వాడు చూసి ఆడడం. మరి ఇదొకటి ప్రభుత్వం
ప్రియమందు దేవుని పెట్టాలా. అందుకే ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉండగా నువ్వు అనుకుంటున్నావేమో వర్ధిల్లాలి, నువ్వు ఈ సంవత్సరంలో ఏ పని పూర్వనా వర్ధిల్లాలి, ఆ పనిలో వీక్షం పొందాలి నువ్వు అనుకుంటున్నావేమో. తప్పనిసరిగా దేవునికి సాక్ష్యమే అన్ని ఎప్పుడు తెలుసా? దేవునికి ఆయనకు అనుకూలంగా నడుచుకున్నప్పుడు మాత్రమే. నీకు అనుకూలంగా నడుచుకుని దేవా నేను ప్రార్థన చేశాను, నేను అడిగాను, నాకేమవట్లేదు, ఆయనకు అనుకూలంగా నడుచుకోకపోతే ఏమేస్తాయండి? ఒక ఎంఆర్ఓ గారు నీ పెన్షన్ ఇవ్వాలంటే నీకు ఇష్టం వచ్చినట్టు నా పెన్షన్ అయితే ఇస్తాడా? ఏమంటాడు? నీ ఆధార్ కార్డు, నీ రేషన్ కార్డు జిరాక్స్ తీసుకుని రేపు 10ంటికి రా. అప్పుడు ఏం చేస్తావు? 10ంటికంటే నువ్వు ఎన్నింటికి వెళ్తావు తెలిసి ఇక్కడి నుంచి? ఎన్నింటికి? 8ంటికి. ఎంఆర్ఓ గారు ఎక్కడికైనా వెళ్ళిపోతారేమో, ఆయన త్వరగా పోతాడు, పెన్షన్ రాదేమో అని ఆయన కొనుక్కొని నడుచుకుంటాం. అధికారికి అందరూ కలుపుకున్నట్టు. మరి దేవుడు ఏమన్నా వారికన్నా దిగజారిపోయినాడు? దేవుడు ఆయన రోషము కలిగిన దేవుడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని చెబుతున్న యేసయ్య ఆయన సర్వశక్తిమంతుడండి. 1000 సూర్య కాంతి యొక్క నా కాంతితో నింపబడినవాడు. ఆయన చూడడానికి కూడా మన కళ్ళు తెరలేమండి ఆయన చూస్తే. అందుకే నరరూపంగా ఆయన ఈ లోపలికి వచ్చాడు మనల్ని చేర్చుకోవడానికి. ఆయన దేవుడిగా వస్తే ఎవరు కూడా బతకని చచ్చిపోతారు. అంత ప్రభావమైన దేవుడికి ఎందుకు భయపడట్లేదు? ఏ శక్తి లేనటువంటి లోపంలో ఉన్న వారికి భయపడుతున్నావు కదా. మరి దేవుడికి నువ్వు ఎందుకు అనుకూలంగా నడుచుకోవట్లేదు? దేవుడిచ్చే వర్ధనకు నువ్వు ఎందుకు పొందుకోవట్లేదు? దేవుడిచ్చేటువంటి నెమ్మదికరమైన సంవత్సరం నువ్వు ఎందుకు పొందుకోవట్లేదు? ఏ రోజు నన్ను పరిశీలన చేశారా? ఆలోచన చేయండి. ప్రియమైన దేవుని పెట్టారా? దేవుని దృష్టిలో ఆయన దృష్టికి యాస అనుకూలంగా నడుచుకున్నాడు. రెండవది మనం చూసినప్పుడు యథార్థంగా, రెండవది కూడా మొదటిది కూడా అనుకూలంగాను యథార్థంగా నడుచుకున్నాడు. అతను యథార్థత అవునంటే అవును, కాదంటే కాదు అంటున్నాడు. ఈ రోజున క్రైస్తవులు ఎవరైనా నమ్ముతున్నారా? మాట్లాడరా? నమ్ముతున్నారా? ఒక సహోదరునికి ఒక సహోదరు నమ్మకం నమ్మట్లేదే నువ్వేం చేయాలి? నమ్మకాన్ని కలిగించుకోవాలి. ఒక అన్యులు చూసి పలానోడు నమ్మకమైన వాడు చెప్తూ ఉన్నావు కదా, మరి నీలో ఎందుకు ఆ నమ్మకం ఉండట్లేదు? నిన్ను నమ్మట్లేదంటే నీవేం చెప్తావంటే అపనమ్మకంగా జీవిస్తూ ఉన్నావు. నువ్వు నమ్మకస్తుడు కాదు, అందుకే నేను నమ్మట్లేదు. కొందరైతే అనుమానం తెలియని వాడైతే నమ్మరాలేరు. ఈ రోజున మనము ఎలాగున్నాను తెలుసా? యథార్థ పరులుగా మనం జీవించాలి. ఉంటున్న యథార్థత మనలో ఆలోచన చేయండి. లేకపోతే మనం ఏం చేయాలంటే గత సంవత్సరం అంతా కూడా నీకు అనుకూలంగా నడుచుకునవచ్చు, యథార్థం లేని చూపు నువ్వు జీవించుకోవచ్చు. ఈ నూతన సంవత్సరంలో తీర్మానం చేసుకోండి, అయ్యా ఎంతవరకు నాకు అనుకూలంగా నడుచుకున్నాను, యథార్థత లేని జీవితం నేను జీవించాను. ఈ నూతన సంవత్సరంలో తీర్మానం చేసుకుంటున్నాను, నా జీవితంలో నెమ్మది పొందుకోవాలని, నేను వర్ధిల్లాలని, నా కుటుంబంలో గొడవ లేకుండా ఉన్నారని నేను తీర్మానం చేసుకుంటున్నాను. అయ్యా ఇది ఒకవేళ నేను తొలగిపోతానేమో యథార్థత నుంచి, నీకు అనుకూలంగా లేకుండా తొలగిపోతానేమో, నీ ఆత్మ నాకు సహాయంగా ఇచ్చేవని అడిగినట్లయితే ఆయన పరిశుద్ధాత్మ నీకు తోడైంది నిన్ను ఆయనకు అనుకూలంగా నడిపించడం ప్రారంభిస్తుంది. ఆయన ఎదుట ఆయన దృష్టిలో యథార్థంగా జీవించడం ప్రారంభిస్తుంది. ఇది మొదటి లక్షణం. రెండవ లక్షణం, ఆశ తన ఏరుగడలోకి రాగానే ఏం తీసేశాడంట? విగ్రహాలన్నిటినీ, సూర్య దేవతా స్తంభాలను, అలాగే విగ్రహాలన్నిటినీ తీసేసి, ఇందులో విగ్రహాలు తీసేసి పారేసాం అన్నవాళ్ళు చేతులు ఒకసారి విగ్రహాలు తీసి పారేసాం అన్నవాళ్ళు తీర్చే అందరూ తీర్చే. ఎక్కడి నుంచి తీసేశాడు ఆశ అంటే పైన మాత్రమే కాదండి, పైన మాత్రము కాదు, నీ ఇంటిలో కాదు, నీ హృదయం అనే ఇంటిలో నుంచి తొలగియాలి. నీ హృదయం అనేటువంటి ఇంటిలో నుంచి విగ్రహాలు తొలగించేటువంటి వారే ఉండాలి. యాకోబు గురించి మనకు తెలుసు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. అబ్రహాముని దేవుడు దర్శించాడు. అయ్యా నా జీవితంలో నెమ్మది లేదు, విశ్రాంతి లేదు, అయ్యా నీ పాదముల పడితే నువ్వు నన్ను ఆశీర్వదించిన ఆయన అని ఆయన పాదాల మీద పడితే దేవుడు కరుణించి కనికరించి అతనికి ఏం చేస్తాడు తెలుసా? ఇంకా నీవు యాకోబుగా ఉండడానికి వీలు లేదు, నీవు నెలకొన్నావు తెలుసా? ఇశ్రాయేలుగా మార్చుకున్నాడు. అంటే అతను
పైకి ఇశ్రాయేలుగా ఉన్నాడు, కానీ యాకోబు యొక్క జీవితం లోపల అలాగే ఉంది. అంటే విగ్రహాన్ని తీసుకోవడం విగ్రహం ఇంట్లోనే పెట్టుకున్నాడండి. చదువుదాం ఒకసారి పరిశుద్ధ గ్రంథము ఆది కాండము 35వ అధ్యాయము 1వ వచనం నుండి ఒక 2-3 మాటలు చదవండి. అక్కడ దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుని యాషావు దగ్గర నుంచి పోయినప్పుడు నీవు కనపడిన దేవునికి అక్కడ బలిపీఠములు కట్టమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోనూ తన యుద్ధ ఉన్న వారందరితోనూ మీ ఎదురున్న అన్య దేవతలను పారవేసి తన ఇంటి వారితో చెప్తున్న మాట, మీ యొద్ద ఉన్న అన్య దేవతలను పారవేసి మీరు శుద్ధిపరచుకుని ఈ వస్త్రములను మార్చుకోండి చాలండి. అప్పుడు యాకోబు ఎన్ని సంవత్సరాలు ఏంటి తెలిసే బాప్తిసం తీసుకుంది? 21 సంవత్సరాలు. 32వ అధ్యాయంలో దేవుడు అక్కడ దర్శించాడు. దర్శించిన తర్వాత ఆయన ఇక నీ పేరు యాకోబు కాదు, ఏ పేరు నీ పేరు? ఇశ్రాయేలు. ఇశ్రాయేలే జీవించుకున్నాడు. అయితే అతను పైన విగ్రహాన్ని కూడా తీసేశాడు, కానీ అంతరంగా మాత్రం విగ్రహాలు పెట్టేస్తున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, యాకోబు అన్నాడు కానీ ఇశ్రాయేలు పిలవట్లేదు అక్కడ. మరి 32వ అధ్యాయంలో ఇశ్రాయేలు పేరుని చెప్పింది దేవుడు. మరయ్య ఏమని పిలవమంటున్నాడు? యాకోబు అనే పిలుస్తున్నాడు, ఇశ్రాయేలు పిలవట్లేదు. దాని కారణం ఏంటంటే యాకోబు జీవితం అలాగే ఉంది. ఈ రోజులో చాలా మంది రక్షణ పేరుకి వెళ్ళిన వారు ఆ పేరుతోనే పిలుచుకున్నట్టు. ఎందుకంటే జీవితం మాట్లాడదు కనుక పేరు ఉపయోగించుకుంటారు మీరు చాలా మంది. పాత పేర్లే. ఆ పాత పేర్లు అంటే నీలో ఏమున్నాయి? విగ్రహాలు అలాగే ఉన్నాయి. హృదయంలో 21 సంవత్సరాలు అయింది విగ్రహాలు దేవుని యొక్క రక్షణ పొందినటువంటి యాకోబు ఉదయం నిండా విగ్రహాలు పెట్టుకున్నాడు. దేవుని బిడ్డ వాటిని ఆశ వేరుతో సహా పెరగించి బయట పడేశాడు. దేవుని బిడ్డ వేరుతో సహా కనబడడానికి వీల్లేదు, మరలా విగ్రహం నీలో లేవడానికి వీల్లేదు. అందుకే ఆ విగ్రహాలన్నిటిని కూడా తీసి పాడు. అప్పుడు నీ జీవితంలో విశ్రాంతి తనను ఆశ అది పనిచేస్తాడు. ఈ రోజు మన యొక్క జీవితంలో మనం ఎలాగే జీవిస్తూ ఉన్నాం. ఇంకా మనసులో విగ్రహాలు పెట్టుకునే జీవించేవారు లేకపోలేదు, ఉన్నారండి. పైకైతే ఏం చేస్తారు తెలుసా? ఒక క్రైస్తవుడిగా బొట్టు పెట్టుకోకుండా లేకపోతే తెల్లబట్టలు వేసుకుని దేవుని యొక్క మందిరానికి బైబిల్ పట్టుకుని పైకి వస్తారు, కానీ లోపల విగ్రహాలు అలాగే ఉంటూ ఉన్నాయి. ఆ విగ్రహాలు మనం తీసేశారు. చదువుతాం ఒకసారి పరిశుద్ధ గ్రంథం మనం చూసినప్పుడు యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం. విగ్రహం తీయకపోతే మన యొక్క జీవితం ఎలా ఉంటుందో ఒకసారి చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనాన్ని. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలీయుల్లో మన దేశంలో నివసించు పరదేశులలోను ఎవరైనను నన్ను అనుసరించక నాకు అన్యులై తమ మనస్సున విగ్రహములను నిలుపుకుని తమకు దోషము కలుగ చేసుకుని అభ్యంతరమును తమ ఎదుట పెట్టుకుని తమ నిమిత్తమై విచారణ చేయవలని దేవుని విచారణ చేయవలని ప్రవక్త యొద్దకు వచ్చిన యెహోవానగు నేనే స్వయముగా వారికి ఉత్తరమిచ్చేదను. ఆ మనుషులకు నేను విరోధినై నేను యెహోవానని వారు తెలుసుకున్నట్లు వారిని సూచనగాను సామెతగాను చేసి నా జనుల నుండి నేను వారిని నిర్మూలన చేసేదను. నిర్మూలన చేసేదను. ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే ఇశ్రాయేలు యొక్క ప్రజలను గురించి. ఇశ్రాయేలు యొక్క ప్రజలు తమ మనస్సులో విగ్రహములను పెట్టుకుని ప్రవక్త దగ్గరికి వచ్చి, అయ్యా మా గురించి భోజనాలంటే మా గురించి ప్రార్థన చేయాలని అడిగిరి అన్నా వారికి ఉత్తరం ఇచ్చేది నేను వారి మీద రౌద్రులనే కోపం వచ్చేస్తుందంటే విగ్రహాలు మనలో పెట్టుకుంటే జాగ్రత్త.
నీవు ఒకవేళ ఇంట్లో తీసేయచ్చు, మాస్టర్ గారు చూస్తారా, సహోదరు చూస్తారు, ఇంట్లో నువ్వు తీసేయచ్చు. కానీ నువ్వు మనసులో పెట్టుకుంటే ఎవరు చూస్తారు తెలుసా? అందరికంటే ప్రమాదం కలిగిన వాడు ఎవరు తెలుసా? దేవుడే. అందుకే ఇశ్రాయేలు ప్రజలతో యెహెజ్కేలు ప్రవక్తతో మాట్లాడుతున్నాడు, ఓ ప్రవక్త, నీ ప్రజల దగ్గరికి వెళ్ళి, నా ప్రజల దగ్గరికి వెళ్ళి, ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి అని చెప్పు. వారి యొక్క మనసులో విగ్రహాలు ఉన్నాయి, ఆ విగ్రహాలన్నీ కూడా తీసేయమను. ఏమిటో యొక్క విగ్రహాలు, ఏమిటో యొక్క విగ్రహాలు చదువుదామా? పరిశుద్ధ గ్రంథం నుంచి కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. విగ్రహారాధన అయిన ధనాపేక్ష. అందరూ మాట్లాడరే, నేను రెండోసారి చెప్పినప్పుడు మీరు చెప్తారు నోరులనేది. విగ్రహారాధనైనా ధనాపేక్ష. నేను చెప్పు అది నువ్వు చదువు చెప్పమ్మా. విగ్రహారాధనైనా ధనాపేక్ష ఏంటంట? ధనాపేక్ష. ధనమును ప్రేమించడమే, అపేక్షించడమే విగ్రహారాధన. ఆదివారం ఎక్కడన్నా 1000 రూపాయలు ఇస్తారన్నారనుకోండి, ఓ పక్కన దేవుడిని, ఓ పక్కన 1000 రూపాయలు ఇచ్చేవాడిని పెట్టారనుకో, బజ్జీని పెట్టారనుకోండి, బజ్జీలో ఏం చేస్తారు? అట్లానే మీరు ఖచ్చితంగా ఒప్పుకుంటారండి. 1000 రూపాయలకి వెళ్తాం అంటే మనసులో ఏముంది? విగ్రహారాధనది. నా ఇంట్లో ఏ విగ్రహం పెట్టుకోలేదు అంటామేమో, నీ మనసులో ఏ జాతర పెట్టుకోలేదు అంటామేమో. ఎవరు పెట్టుకున్నా? ధనలక్ష్యాన్ని పెట్టుకున్నా. ఏం పెట్టుకున్నా? నీ కోపం వచ్చినా పర్లేదు, దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ మీలో విగ్రహారాధన, విగ్రహాలు ఏది ఉన్నా తీసుకోకపోతే కనుక మీలో విశ్రాంతి ఉండదు, నెమ్మది ఉండదు. మాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసేది కానీ నాకు నెమ్మది లేదు ఈ సంవత్సరం. ఏంటంట? పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశారు అంటే పాస్టర్ గారు ఏమన్నా తప్పుడా? నీవేమో పాస్టర్ గారు ఎప్పుడు దేవుడు కొనుక్కోవాలని నడుచుకున్నాడు, మనుషులు కాదండి. మరి ఏ పాస్టర్ గారు నాకు తెలియదు, నేను మాత్రం దేవుడికి అనుకూలంగా నడుచుకున్నాను, మీకు అనుకూలంగా నడుచుకోలేదు. మన దేవునికి అనుకూలంగా ఎవరు నడుచుకుంటారో వారి జీవితంలో దేవుడు సర్వ సమృద్ధిని దేవుడు ఇస్తాడండి. చూడండి, విగ్రహారాధనైన ధనాపేక్షను మీలో నుంచి కొట్టువేయడం అసలు అక్కడ ఆశ చేసిన పనులు తెలుసా? తన మనసులోని చదువుకి పునాదులతో సహా తీసేమన్నాడు. ఒకవేళ ఇంకొకడు వచ్చి, ఇంకో దేవుడు వచ్చి మన విగ్రహాలు ఎంతో దేవుని ఒక దేవుడు, ఇంకో దేవుడు ఎవరు అంటే దెయ్యం రూపంలో నీ మీద కాదు, నీకు సహోదరులు తప్పదే. ఏమే పలానప్పుడు పలానప్పుడు పూజించాక ఇలాగైపోయాడు అనుకో, మళ్ళా కట్టేస్తా ఇంట్లో. ఎక్కడ? హృదయం అనేటువంటి ఇంట్లో. అదే పునాది కూడా లేకపోతే కట్టాలంటే కష్టం. ఆల్రెడీ పునాది వేయబడింది. ఏ పునాది? క్రీస్తు అనబడిన పునాది వేయబడింది. నేను ఏ పునాది కూడా నేను వేయను అన్న. అందుకే మన హృదయంలో నుంచి విగ్రహాలను తీసేయాలి. హృదయంలో నుంచి తీసేయాలి. కొంతమందికి విగ్రహాలు ఏం తెలుసా? పిల్ల మందిరానికి వస్తారు కానీ నా పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు సరిగా భోజనం తిన్నారా లేదు, లేకపోతే ఈదరంటే తిరిగి లారీలోకి ఏమైనా వెళ్ళిపోతున్నారా? కొంతమందికి ఏమో భార్యకి ఏమో భర్త విగ్రహం. నా దేవుడు ఎప్పుడు వస్తాడో భోజనం పెట్టాలని కూడా కొంతమంది. ఎవరంటే విగ్రహం? దేవుళ్ళు. అబ్బే నేను అసలు దేవుడు తప్ప ఇంకెవ్వలేరండి మనసులోనూ. అలా చెప్పడానికి నేను ఎవరిని ఉద్దేశించి కాదండి, దేవుడి మధ్యలో అందరితో మాట్లాడుతున్నాడు దేవుడు. జాగ్రత్త. కొంతమంది ఏమో భార్యలే విగ్రహాన్ని భర్తలకి. ఆ భార్య ఎక్కడికి వెళ్తుంది? ఏ సొంతలోకి వెళ్తుంది? కొట్టుకెళ్ళి వెళ్తుంది, ఇంకో సొంతలో తిరుగుతుందా?
లేకపోతే ఇంకొకరి ఇంటికి వెళ్తుందని చెప్పేసి ఆ భార్య వెనకనే తిరుగుతూ ఉంటాడు. లేదంటే ఎక్కడుంటాడు అంటే మనసునే పెట్టుకున్నాడు, భార్య విగ్రహాన్ని పెట్టేసుకున్నాడు. కొందరైతే దేని మీద ఉంటుంది తెలుసా? తిండి మీద ఉంటుంది నా విగ్రహం. ఎప్పుడు చూసినా తిండి లేకపోతే ప్రార్థనకు రారండి. అదొక విగ్రహం అయిపోయిందండి. అది తిండి ఎక్కువ తిని మాంసమంతా తిని అక్కడికక్కడ రాకుండా చాలా మంది పరిశుద్ధ గ్రంథాలు చూస్తున్నాం. తిండి లేకపోతే దేవుడి మాట మనకుంటే చాలు బతకడానికి. అవసరమే తినడానికి ఆహారం. మాంసం లేకపోతే మనం బతకలేమా? ఈ రోజు బ్రాహ్మణులు అని చెప్పుకుంటూ ఉన్నాం. అది ఎంత కట్టుకుంటారో తెలుసా? పప్పే తింటారు వాళ్ళు రోజు. అది షుగర్ కానీ బీపీ కానీ ఏమీ కనపడలేదు. మాంసం అని లేకపోని తెగులు తెచ్చుకుంటున్నాం. జాగ్రత్త ఏంటి? ఏ విగ్రహాన్ని నీ హృదయంలో పెట్టుకుంటున్నావో, విగ్రహారాధన నీలో విగ్రహాలు ఏదైనప్పటికీ నీలో నుంచి తీసి పారేయండి. అప్పుడు మీ చూతులు విశ్రాంతినిస్తాడు. అప్పుడు మీ చూతులు నెమ్మదినిస్తాడు. అంతేకాని నేను విగ్రహాల దగ్గరికి వెళ్తాను లేదండి, నేను విగ్రహాల అసలు చేయి, నేను ఊరికి కలిగి ఫోటోలు ఉంటాయండి. ఇంట్లో ఉన్నాయా? నీ హృదయంలో ఉంటున్నాయి ఫోటోలు. మరి ఇదేమో చెప్పాలి? ఇవి దేవుడు చూడట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో. జాగ్రత్త అండి. ఆనాడు ఆశైక జీవితమును, నెమ్మదికరమైన జీవితమును, దీవెనకరమైన జీవితమును, అలాగే సమృద్ధికరమైన సంవత్సరమును అతను పొందుకోవడానికి కారణము ఒకటి, దేవునికి అనుకూలంగా నడుచుకున్నాడు, యథార్థంగా నడుచుకున్నాడు. రెండోది, అతని లోరించి విగ్రహాలన్నీ కూడా తీసి పారేస్తారా? ఇప్పటి వరకు నీ హృదయంలో నీ మనసులో ఉన్న విగ్రహాలు తీయకపోతే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడి మీకు మాట్లాడుతున్నారు. పాస్టర్ గారు కాదండి. పాస్టర్ గారు మీ గురించి ఏమి అయ్యి తడుపు చెప్పిన పాస్టర్ గారు కాదండి. ప్రభువుకు దేవుని పెట్టాలా? జాగ్రత్త. ఇది ఒక్కరిని ఉద్దేశించి కాదు, అందరినీ దేవుడు అందరితో మాట్లాడతాడు. దేవుడి మందిరంలోకి వచ్చిన ప్రతి హృదయాన్ని చూసి ఆ హృదయములకు కావలసిన టాబ్లెట్ అనబడిన పొందేస్తాం. అది జీవించుకుంటావా? స్వస్థత పొందుకుంటావు, నెమ్మది పొందుకుంటావు. కక్కేస్తావా? హృదయంలోకి రాకుండా ఆ జబ్బు అలాగే ఉంటుంది. ఈ లోక శరీరములకు కావలసిన బాధ తీయడానికి టాబ్లెట్ పనిచేస్తుంది. హృదయములకు కావలసిన మందు ఏంటంట? వాక్యం. జాగ్రత్త. మూడో దానికి వెళ్ళిపోదాం, పుస్తకం వెళ్ళిపోదాం, సమయం అయిపోతుంది కనుక మూడో మాట వెళ్ళిపోయాడు. మూడోది ఏంటంట? అతడు యెహోవాను ఆశ్రయించిన వాడుగా ఉన్నాడు. అతను ఎవరిని ఆశ్రయించాడంట? దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించడం నేర్చుకున్నాడు. ఈరోజు మనం ఎవరిని ఆశ్రయిస్తాం? దేవుని పెట్టడం. మనం నీకు అవసరం వచ్చిందా? ఇబ్బంది వచ్చిందా? కష్టం వచ్చిందా? శోధన వచ్చిందా? సంతోషం వచ్చిందా? ఏది వచ్చినా మనం ఎవరిని ఆశ్రయించాలి? మాట్లాడరే అన్ని ఇచ్చే దేవుడిని ఆశ్రయించాలి. అన్ని దేవుడి దగ్గర పొందుకుని మనుషులను ఆశ్రయించాలి కాదు. దేవుడిని ఆశ్రయిస్తే ఉపయోగం ఏమిటి అని అనుకుంటున్నామేమో. కీర్తన రాశాడు 34వ కీర్తన 10వ చరణంలో మాట్లాడుతూ ఉన్నాడు. చక్కని మాట రాశాడు, అక్కడ చదవండి. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు భయపడవలసిన పని లేదు. నీ జీవితంలో ఏ మేలు అవసరమై ఉన్నాయో, నీ జీవితంలో ఏదైతే అవసరమైనదో అవన్నిటి విషయంలో మీరు ఎవరు భయపడవలసిన పని లేదు. ఏ మేలు పొదువైనదో నేను ఇచ్చేస్తానంటే దేవుడు ఇచ్చేస్తాడండి. ఈ నూతన సంవత్సరంలో ఇదిగో నేను ఎవరినే దేవుని మీద మాత్రమే నేను ఆధారపడతానండి. ఈ రోజున సమృద్ధికరంగా వస్త్రం ఇచ్చలేదు. 3 రోజులు పండుగ వేసుకోవడానికి మంచి బట్టలు దేవునికి స్తోత్రం. మొదటి వారం ఇదిగో నాకు తెల్లని బట్టలు, కొత్త బట్టలు కావాలన్నాను. అంతే. నేను ఏది కొనుక్కోలేదు. వాచ్ కానించి, సెల్ ఫోన్ కానించి, బైబిల్ కానించి, బట్టలు వేసుకునే బట్టలు కానించి, బట్టలు రేటు కూడా కాదు. ఎన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. దేవుడు ఆనాడు ఏలియాకు దేశమంతా కొనుక్కుంది, కానీ
ఏలియాకు కొలువు లేదు, కాపుల ద్వారా ఆహారం పంపించిన దేవుడు. నీ గొడవ నేను చూసుకుంటానయ్యా, నేను చెప్పినట్టు నన్ను అంతే. మరి అందరూ కూడా ఈ కొలువుతో ఉన్నారు. ఏదైతే పోషించబడ్డాడో చక్కని మాంసంతో పోషించబడ్డాడు. సావుకు ఎప్పుడు అలాగే ఉంటాడండి. ప్రభువుకు దేవుని పెట్టారా, ఈ రోజు అందుకే మీతో చెబుతూ ఉన్నాను, నువ్వు ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నావు? మనుషులునా, అధికారులునా, స్నేహితులునా, బంధువులునా, నీ ఇరుగు పొరుగుని ఆశ్రయిస్తూ ఉన్నావా? నువ్వు క్రీస్తుని కలిగవా? నువ్వు ఆశ్రయించేది దెయ్యాలనా? నువ్వు ఆశ్రయించేది నీ ఇరుగు పొరుగు వాడినా? జాగ్రత్త అండి. నువ్వు అసలు ఎవరిని కలిగి ఉన్నావు? ఏ రోజు నన్ను పరిశీలన చేసుకున్నావా? నేను దేవుని బిడ్డను. దేవుని బిడ్డ వైపు ఎవరిని అడగాలి? ఏదైనా కావస్తే మాట్లాడరా? దేవుని అడగాలి. మరి దేవుని అడగకుండా నువ్వు ఎవరిని అడుగుతూ ఉన్నావు? ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి గారి దగ్గర పనిచేసేవాడు ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఏదైనా అవసరం అయితే ఎవరిని అడుగుతాడు? ఎవరిని అడుగుతారండి ఆయన? మీరు అడగద్దు. ఆయన ఎవరిని అడుగుతారు? ఎవరిని? ముఖ్యమంత్రిని అడుగుతారు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఆయన అంటాడు, ఇదిగో నా వెనకాల ఎవరున్నాడు? ముఖ్యమంత్రి ఉన్నాడు. అతను చూసి అందరూ భయపడతారండి. మరి మీ వెనకాల ఎవరున్నారు? దేవతి దేవుడు. అందుకే ఒకవేళ బెదిరింపులు వచ్చినాయా, కష్టాలు వచ్చినాయా, ఇబ్బందులు వచ్చినాయా, శోభలు వచ్చినాయా, ఎవరికి జ్ఞాపకం చేయాలి? నా దేవుడు నాకు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను నేను అని ఆయన ఆశ్రయించే వారికి నాకు ఉన్నాడు. మరి ఉంటున్నారా? ఆశ. అతను మహారాజు అండి. ఎవరిని ఆశ్రయిస్తున్నాడు తెలుసా? అతని దగ్గర బంగారం ఉంది, వెండి ఉంది, సమృద్ధి ఉంది, శాశ్వతమైన వస్త్రాలు ఉన్నాయి. అయినప్పటికీ నేను ఆశ్రయించవలసిన దేవుడు ఆయన ఉన్నాడు, ఆయన నేను అడుగుతానని ఆయన ఆశ్రయించాడు అడుగున్నాడు. ఈ రోజు మనకి 10 కోసలు బంగారం ఉందనుకోండి, ఇంక దేవుని అడగదా? అందరూ కాదండి, అందరూ ఉద్దేశించారు. కొంతమంది దేవుని అడిగేవాళ్ళు ఉన్నారు. అవసరం వచ్చినా, చిన్న శ్రమ వచ్చినా, చిన్న శోధన వచ్చినా దేవుని అడిగేవాళ్ళు ఉన్నారు. కొంతమందికి అయితే డబ్బులు దేవుడితో పని ఉండదండి. అసలు దేవుడితో పని ఉండదండి. ఇక్కడ చూసినప్పుడు ఆశ మహారాజు అండి. అతడు దేవుణ్ణి ఆశ్రయించేటువంటి వాడిగా ఉన్నాడు. జాగ్రత్త. నువ్వెవరిని ఆశ్రయిస్తూ ఉన్నావు? నువ్వెవరిని ఆశ్రయిస్తూ ఉన్నావు? పరిశ్రమ చేసుకోండి. దేవుని ఆశ్రయిస్తే మొట్టమొదటిగా ఏ మేలు కొదువు లేకుండా చేసే దేవుడు. రెండవది, దేవుని ఆశ్రయించిన వారికి ప్రమాదాలు కానీ, శత్రువుల చేతులని కానీ ఏ ఆపద వారికి రాదంట. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 28వ వచనం చదువుకుందా. దానియేలు గ్రంథము దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం. నెబుకద్నెజరు అక్కడ బైబిల్ తీసేది. నెబుకద్నెజరు షద్రకు మెషకు అబేద్నెగో వారి మీద దేవుడు, అబేద్నెగో అని దేవుడు పూజార్హుడు ఆయన తన దూతను పంపించి ఆశ్రయించిన దోషులను రక్షించెను. ఆశ్రయించిన దోషులను జాగ్రత్తగా ఆలోచన చేయండి. తన దూతను పంపించి ఆశ్రయించిన దోషులను రక్షించెను. ఎవరిని ఆశ్రయించిన దాసులు? షద్రక్, మెషక్, అబేద్నెగో అనేటువంటి వారు. వీరు ఎవరిని ఆశ్రయించేవారంటే దేవుడిని ఆశ్రయించేవారు. ప్రమాదమే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, లేకపోతే ఏ విషయమైనా సరే దేవుని మీద ఆధారపడేటువంటి వారు, దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూసేటువంటి వారు ఈ షద్రక్, మెషక్, అబేద్నెగో అనేటువంటి వారు. అటువంటి వారికి ఒకానొక దినాన్ని ప్రమాదం వచ్చినప్పుడు అక్కడ దేవుని యొక్క దూతలను పంపిస్తాడంట దేవుడు. రాశాడంటే అక్కడ తను ఆశ్రయించిన వారికి దేవుడు తన దూతలను పంపించి రక్షించును. చూడండి, తన దూతలు వస్తాయండి. నువ్వు ప్రార్థన చేస్తావా? ప్రభువా నీ సహాయం నాకు కావాలి, నువ్వు ప్రార్థన చేయి. తన దూతను పంపిస్తాడు నిన్ను రక్షించడానికి, కరువులో నుంచి రక్షించడానికి, శ్రమలో నుంచి రక్షించడానికి, ప్రమాదంలో నుంచి రక్షించడానికి, ఇరుకుల నుంచి రక్షించడానికి, ఇబ్బందుల నుంచి రక్షించడానికి తన దూతలను పంపించి నిన్ను రక్షించేవాడు మన దేవుడు. అటువంటి సర్వశక్తివంతుడిని నువ్వు ఆశ్రయిస్తున్నావా?
ప్రతిదాన్ని కూడా నా బంధువులు ఉన్నారండి నాకేంటండి, నా స్నేహితులు ఉన్నారండి నాకేంటండి, నాకు డబ్బు ఉందండి బాగా నాకేంటి, నాకు ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు, నాకు రక్త సంబంధులు ఉన్నారండి నాకేంటి అనుకునేటువంటి వారు అనేక మంది లోకంలో లేకపోలేదు, ఉన్నారండి. కానీ ఆశ మహారాజై ఉండి అతడు దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వాడిగా కనపడుతున్నాడు. దేని గురించి అంటే అతని యొక్క జీవితంలో ఏది అవసరమైనా దేవుణ్ణి అడగడం, దేవుడి అతను పొందుకోవడం అలవాటు చేసుకున్నాడు. అందుకే అతని జీవితంలో రాజ్యమంతా దేశమంతా కూడా నెమ్మదిగా ఉందండి. ఈ రోజున ప్రపంచ దేశాలన్నీ కూడా నెమ్మదిగా 2021 సంవత్సరంలో కరోనా వైరస్ ద్వారా ఎవరికి ఏంటి పరిస్థితి, ఎవరు చనిపోతారు, ఏ కుటుంబంలో ఎవరి మీదకి వైరస్ వస్తుంది, ఎవరి యొక్క జీవితంలో ఆహారం ఏమిటి అని నెమ్మది లేకుండా అధికారులతో సహితం ఏడు సహితం అందరూ కూడా నెమ్మది లేకుండా జీవించడానికి గల కారణం ఏమిటి అంటే ఒకటే దేవునికి అనుకూలంగా జీవించకపోవడం, రెండవది విగ్రహాల ఉదయం నుంచి తీసుకోకుండా జీవించడం, మూడవది దేవుణ్ణి ఆశ్రయించకుండా జీవించడం. జాగ్రత్త. 4వ మాట చెప్పి నేను ముగించేస్తాను. 4వ మాట ఏంటంట, అతడు దేవుని యొక్క ఆజ్ఞలను చదవండి, ఒకసారి మాట చదవండి. 3వ వచనం, పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పడగొట్టి దేవతాస్తమములను కొట్టి వేయించి వారి పితరుల దేవుడిని యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుకున్నాడంట. దేవుని యొక్క వాక్యానుసారంగా క్రియలు చేయడం ప్రారంభించాడు. దేవుని వాక్యానుసారంగా నడుచుకోవడం ప్రారంభించాడు. దేవుని యొక్క వాక్యానుసారంగా మాట్లాడడం ప్రారంభించాడు. ఈ రోజున దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నావా? దేవుని యొక్క విధులు చెప్పడం నడుచుకుంటూ ఉన్నావా? ఏ రోజున పరిశీలన చేసిన ఒక మహారాజే నేను అధికారిని కదా, నా ఇష్టమైన నేను జీవించవచ్చు అన్న మాట అతనికి రాలేదండి. నేను రాజుని కదా, నేను ఎలా జీవించడం పర్వాలేదు అని ఆలోచన అతనికి రాలేదండి. అతడు దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించడం, వాడు చెప్పిన క్రియలు జరిగించడం నేర్చుకున్నాడట. ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటున్నా, వాక్యానుసారం మీ క్రియలు నీలో ఉన్నాయా? వాక్యానుసారం మీ ప్రవర్తన ఉంటుందా? ఏ రోజు ఆలోచన చేస్తారా? చాలా జాగ్రత్త అండి. ఈ రోజు నీ జీవితంలో ఈ నూతనమైన సంవత్సరంలో నూతనమైన వాత్సల్యత మీద కుమరించడానికి, నూతనమైన దేవుని మీద జీవితంలో కలిగించడానికి, ఈ 2021వ సంవత్సరంలో నెమ్మదికరమైన జీవితంలో, విశ్రాంతికరమైన జీవితంలో మీ జీవితం అనుగ్రహించడానికి మన యేసయ్య ఆయన ఇష్టపడుతూ ఉన్నాడండి. చదువు తరంలో వచ్చిన చదువు వాక్యాన్ని ముగించేస్తాను. అతని ఏలుబడి అప్పుడు దేవుడి యొక్క వాక్యానుసారి జీవిస్తూ ఉన్నప్పుడు అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉంది. ఆ సంవత్సరంలో అతనికి యుద్ధాలు లేవు, లేకపోవడం చేత దేశం కూడా నెమ్మదిగా ఉందని చూడండి. రాజులకు శత్రువులు ఎక్కువ ఉంటారండి. మరి ఏ శత్రువు అతని మీదకి యుద్ధానికి రాకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుడి యొక్క దూతల్ని తన రాజ్యం చుట్టూ ప్రాకారంగా పెట్టేశాడు. ఈ రోజు నీ జీవితంలో శత్రువైన సాతాను నీ మీదకి రాకుండా, నిన్ను బాధించకుండా, నీ జీవితంలో యుద్ధం వల్ల కలగ చేయకుండా ఆయన అగ్ని ప్రాకారముగా నీ గృహం చుట్టూ, నీవు చేస్తున్న పనుల చుట్టూ ఆయన ప్రాకారము ఉండాలని కోరుకుంటే ఈ 4 లక్షణాలు నీలో ఉండాలి. దేవుడికి అనుకూలంగా నడుచుకొని యథార్థంగా జీవించడం. రెండవది విగ్రహాలు. నీ హృదయంలో ఉన్న ఆ యొక్క ధనాపేక్ష విగ్రహం, అలాగే నీ హృదయంలో ఏ విగ్రహం ఉన్నా అది బయటికి తీసివేయాలి. మూడవది దేవుని మీద ఆధారపడండి. నాలుగవది దేవుని యొక్క వాక్యానుసారం నీ క్రియలు కనబడుతూ ఉండాలి. అప్పుడు ఈ సంవత్సరం ఆనాడు ఆశ యొక్క రాజు యొక్క జీవితంలో ఆ సంవత్సరంలో
దేవుడు అతనికి తోడై ఉండి నెమ్మది కలిగించినట్లుగా ఈ రోజు నీ జీవితంలో కూడా నెమ్మది కలిగించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. చివరిగా ఒక వాక్యాన్ని చదువుకుని ముగించుకుందాం. ఇది దినవృత్తాంతం 2వ గ్రంథము 15వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుని వాక్యాన్ని మనం ముగించుకుందాం. ఎలాగు ప్రమాణము చేయబడగా యూదావారందరూ సంతోషించేది. వారు పూర్ణ హృదయంతో ప్రమాణం చేసి పూర్ణ మనసుతో ఆయనను వెతికి కనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూ ఉన్న దేశస్థులతో యుద్ధము లేకుండా వారికి నెమ్మది కలుగజేశాడు. చూసారా, ఈ ఆశ తన బ్రతుకును మార్చుకుని ఒక తీర్మానంతో ఆజ్ఞలు ఎవరి మీద చేశారు తెలుసా? వారందరికీ కూడా ప్రకటించారు. ఇదిగో మీరందరూ కూడా ఏం చేయాలి తెలుసా? మీరందరూ కూడా దేవుని దృష్టికి అనుకూలంగా యథార్థంగా నడుచుకోండి. మీలో ఉన్న హృదయంలో ఉన్న మనసులో ఉన్న విగ్రహాన్ని తీసివేయండి. అలాగే దేవుని ఆశ్రయించండి. దేవుని వాక్యానుసారంగా మీ క్రియలు జరిగించండి. మీకు నెమ్మది కలిగిస్తాడని ఆజ్ఞించాడంట. ఆజ్ఞిస్తే వాళ్ళందరూ పూర్ణ హృదయంతో అంగీకరించారట. ఈ రోజు మీరు అంగీకరిస్తున్నారా? అంగీకరించి వారందరూ గట్టిగా చెప్పటం ఒకసారి. అందరూ అంగీకరించారా? అంగీకరించి తీర్మానం చేసుకున్నారంట. ఈ రోజు మనం కూడా తీర్మానం చేసుకుందాం. ఆనాడు యోధా వారందరూ కూడా ఏమన్నా తెలుసా? ఆ ఆశ చెప్పిన మాటలకు అందరూ పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో అంగీకరించి వారు తీర్మానం చేసుకుని వారంట ఆ సంవత్సరం ప్రయాణం కొనసాగించారంట. అప్పుడు దేవుడంట శత్రువులు అందరి చుట్టూ ఆయన ప్రాకారం వేసేసాడంట. వారందరినీ కూడా ఆయన యోధా వారి మీదకి రాకుండా ఆయన ఒక ప్రాకారం వలె ఆయన ఉన్నప్పుడు ఆ దేశం అంతా కూడా నెమ్మదిగా ఉంది. ఈ రోజున సంవత్సరంలో నీకు నెమ్మది లేదా? సంవత్సరంలో నీకు బాగోలేదా? సంవత్సరంలో నువ్వు దుఃఖిస్తూనే ఉన్నావా? సంవత్సరంలో నువ్వు కలుగుతూ ఉన్నావా? ఇది ఎవరి పని తెలుసా? దేవుని పని కాదు, సాతాను యొక్క పని. సాతాను శత్రువు నీ మీదకి ప్రవేశించి, నీ బిడ్డల మీదకి ప్రవేశించి, నీ హృదయంలోకి చొరబడి నీ జీవితంలో నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నాడు. అందుకే యేసయ్య ఈ నూతనమైన సంవత్సరంలో నీ జీవితం అంతా కూడా నెమ్మదికరముగా, ఆశీర్వాదకరముగా, సమృద్ధికరముగా ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉండగా ఈ రోజున యోధా వారు అంగీకరించిన మీరు అంగీకరించండి. వాక్యానుసారం మీ జీవితం జరిగించుకోండి. తప్పనిసరిగా నెమ్మదికరమైన, ఆశీర్వాదకరమైన, సమృద్ధికరమైన, యుద్ధమైనటువంటి జీవితంలో దేవుడు తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు. అందుకే యేసయ్య పరలోకం నుండి విడిచిపెట్టి ఇదిగో నీవు పొందవలసిన శిక్షను, నీ శరీరం మీద పడవలసిన కొరడాలను ఆయన తిని నీకు విశ్రాంతి ఇచ్చాడు. ఆయన మేకులు చేతులు కొట్టి నీ చేతులు కొట్టబడిన మేకులు ఆయన కొట్టించుకుని నీ చేతులకు గాయం లేకుండా చేశాడు. నీ హృదయంలో బలిపు ఓటు పడకుండా నీవు చేసిన హృదయ తలంపులను బట్టి బలిపు ఓటు భరించవలసింది. మనము ఆ బలిపు యేసయ్య భరించి నీకు నాకు నెమ్మదినిచ్చాడు. జాగ్రత్త ఆయన ప్రేమను మర్చిపోవద్దు. ఆయన అసమర్థుడి కాదు, సర్వశక్తివంతుడు యేసయ్య. నెమ్మది కలిగించే దేవుడు, శాంతినిచ్చే దేవుడు, సమాధానకర్త, ఇవన్నీ బలవంతుడైన దేవుడు. అనేకమైన పేర్లు ఆయనకున్నాయి. అటువంటి దేవుడు నీ జీవితంలో నెమ్మది లేకుండా చేయడం ఏర్పాటండి. వారి అగ్నిగుణంలో పడినప్పుడు దేవుని యొక్క దూతలు ప్రాకారంగా ఉండి వారిని ఏ ప్రమాదం లేకుండా వారిని క్షేమంగా తీసుకున్నారు. లేదా మరి గత సంవత్సరం అంతా నీవు నేను గొప్పడు మరి కాదు. ఈ రోజు మన సజీవులు ఎక్కువ ఉన్నది. నీవు నేను పరిశుద్ధులు మనం కాదు. ఆయన ప్రేమ మన మీద వచ్చాడు. ఆయన ప్రేమ మన మీద ఉంది కనుక ఆయన దూతల యొక్క కోపంలో మనం ఉన్నాము కనుక ఈ రోజున మనం సజీవులు ఎక్కడ ఉన్నాం మన సంగతి మనం జ్ఞాపకం చేసుకుని ఈ నూతనమైన సంవత్సరంలో విశ్రాంతి, నెమ్మది, దేవుని యొక్క కోపం కలిగిన సంవత్సరముగా దేవుడు మనకి ఇష్టపడగా ఉన్న హృదయంతో అంగీకరిస్తాం. ఆయన ఇచ్చే ఆశీర్వాదములకు వారసునిగా ఉందాం. అటువంటి కృప భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి మా కొరకు ప్రాణపెట్టిన యేసయ్య మీకు వందనాలు.
ఈ నూతన సంవత్సరం మొదటి ఆదివారము నీ విలువైన మాటలు మాకు అందించాలి. నీ మాటలు ప్రతి హృదయంలో ముద్రించండి. విశ్రాంతి కలిగిన జీవితమును, నెమ్మది కలిగిన సంవత్సరమును, సమాధానం కలిగిన సంవత్సరమును, శత్రువు యొక్క చేతుల నుంచి కాపాడబడేటువంటి సంవత్సరమును, ఆశీర్వదించిన సంవత్సరమును నువ్వు ఇవ్వబోతున్నా కనుక నాతో మాట్లాడాలి. ఆనాడు ఆశవలే, ఆనాడు దావీదు వలే, ఆనాడు అయ్యా హిజ్కియావలే నీకు అనుకూలంగా మేము నడిచి, నీ ఎదురు యథార్థము మేము చేసి, మా హృదయంలో ఏ విగ్రహము తీసివేసిందంటే నిన్ను మా హృదయంలోకి చేర్చుకుని నిన్ను ఆశ్రయించి అయ్యా నీ ఆజ్ఞల మార్గములో జీవించి నీవిచ్చేటువంటి దీవెనకరమైన సంవత్సరాన్ని చేరువున ప్రతి బిడ్డలైన వారు పొందుకునే కృపను, ఈ వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డలైన వారికి కూడా అనుగ్రహింపజేసి రాకడకు ఆయుధపరచమని వ్యక్తపడిన నీ మాటలు అయ్యా వ్యర్థంగా విడిచిపెట్టకుండా వారి హృదయంలో నీరు కట్టి బలపరిచి రాకడకు ఆయుధపరచమని అతి త్వరలో పెళ్లి కుమారుడిగా రాని ఉన్నా యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఈ నూతన సంవత్సర దీవెన ఆశీర్వాద సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్.